నమస్తే విజ్ఞాన్ గారు. మనకి తెలంగాణలో నంది అవార్డ్స్ అనేవి తీసేసి గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు అని తెలుస్తోంది. దీన్ని ఎలా తీసుకోవాలంటారు అసలు? యాక్చువల్గా తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనే ఒక ఇదితో ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి, ఆంధ్ర పేర్లతో ఉన్నాయన్నీ సవరణ చేసి తెలంగాణ పేర్లు పెట్టుకుందాం. తెలంగాణ తల్లి బాగానే ఉంది, పాలపిట్ట బాగానే ఉంది, ఇట్లా అన్నీ మార్చుకున్నాం. ఇప్పుడు పేర్ల సవరణ, లేపాక్షి ఎంపోరియం ఉంది కదా మనకి, హ్యాండ్ క్రాఫ్ట్స్ది, దాన్ని తీసేసి గోల్కొండ ఎంపోరియం చేశారు. నైస్, తప్పకుండా బాగానే ఉంది, నచ్చింది. శిల్పరామంని ఎందుకు మార్చాల, అప్పటి నుంచి ఇప్పటికీ శిల్పరామం అనేది, మరి అందులో ఆయనకి ఆంధ్ర పేర్లు ఏం కనబడలేదేమో, అలాగే ఉండిపోయింది. ఇంకా రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, హరిహర కళాభవనం, వీటి పేర్లు అయితే మార్చాల. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, వీళ్ళ పేర్లు మార్చాల. సంతోషం, బాగానే ఉంది. వీళ్ళది ఏంటి తర్వాత నంది అవార్డు మీద పడింది కన్ను. ఈ నంది ఆంధ్రది మనకొద్దు, మనం తెలంగాణ పేరు పెట్టుకుందామని అన్నాడు. ఈ అన్న సన్నాసి ఎవరైతే ఉన్నాడో 10 ఏళ్ళు తెలంగాణను పాలించాడు. ఈ సన్నాసికి నంది అనేది తెలంగాణనా ఆంధ్రానా దేశవ్యాప్తం అనేది తెలియదు. వాడిని యాక్సెప్ట్ కూడా చేశారు ఆ క్యాడర్ అంతా కూడా. అవునవును సార్ చెప్పినట్టే కరెక్టే అని చెప్పేసి. సీరియస్లీ అది నాకు అర్థం కాదు. తెలంగాణ గుళ్ళల్లో శివలింగాల ముందు నందులు ఉండవా? ఆంధ్రాలోనే ఉంటాయా? లేపాక్షి ఆంధ్రది అన్నాడు, నంది కాదు, ఆంధ్రాలో ఉంది మహానంది. ఇది మహానంది అవార్డ్స్ కాదు, నంది అవార్డ్స్. ఈ తెలివి లేకుండా పోయింది ఆయనకి. రోజు మళ్ళీ గుడి కూడా కట్టించాడు, అంత పెద్ద టెంపుల్ యాదగిరి గుట్ట కట్టించాడు. కానీ నంది ఎక్కడ ఉంటుంది, దాని పవిత్రత ఏంటి అనేది ఆ సన్నాసికి అసలు ఇంత కూడా తెలియలా. ఆయనకి ఇంత ఆ ఇంగిత జ్ఞానం లేనందుకు 10 years ఇండస్ట్రీకి రావాల్సిన అవార్డ్స్ రాలా. కానీ ఇప్పుడు బాధ ఏంటంటే చాలామందిది, ఈ 10 ఏళ్లలోనే మహామహులందరూ పోయారు. దాసరి గారు లేరు, ఈవివి గారు లేరు, శ్రీహరి గారు లేరు. ఎప్పుడు ఉత్తమ విలనో లేకపోతే ఉత్తమ ఏదో క్యారెక్టర్ రాదు. శ్రీహరికి ఎన్ని అవార్డులు. నెక్స్ట్ ఎంఎస్ గారు లేరు, ఏవిఎస్ లేడు, వేణుమాధవ్ లేడు, ఆహుతి ప్రసాద్ లేడు, జయప్రకాష్ లేడు, తెలంగాణ శకుంతల లేదు, కొండవలస లక్ష్మణరావు లేడు. అయ్యో, 1 కాదు 2 కాదు, ఎంతమంది పేర్లు, ఎంతమందిని కోల్పోయాం. విశ్వనాథ్ గారు లేరు, సత్యనారాయణ గారు లేరు. ఈ 10 ఏళ్లలో ఎన్ని అవార్డులు రావాలి వీళ్ళకి? సత్కరించుకోవాల్సిన అవసరం ఉందిగా, కానీ రాలా. అండ్ నంది అవార్డు ఎంత గర్వకారణం మనకి అంటే, నా నేషనల్ అవార్డు తర్వాత నందినే అంత ఇదిగా చూసేవాళ్ళు. గవర్నమెంట్ ఇచ్చే అవార్డుని వాళ్ళు కూడా ఏమి ఇస్తారు, ఓ ప్రశంసా పత్రం, ఓ బంగారు నంది లేదా సిల్వర్ నంది లేదా కాంస్య నంది, వీటికి సంబంధించి ఒక అమౌంట్ కవర్లో ఇస్తారు, కొంచెం ఎంతో ఎంతో ఎంత పారితోషికం లాగా. ఓ పట్టు శాలువ, ఓ పుష్పగుచ్చం, ఓ చెక్క ముక్క, ఇవన్నీ ఇచ్చి పంపిస్తారు. వీళ్ళు కూడా దాన్ని తీసుకొచ్చి షోకేజ్లో పెట్టుకుంటారు. 1000 అవార్డులు వచ్చినా సరే, నువ్వు ఎవరినైనా అడుగు, బ్రహ్మానందం గారినైనా సరే, కోటి శ్రీనివాసరావు గారినైనా, బాబుమోహన్ గారైనా, ఇప్పుడు ఉన్న మహామహులు ఎవరి ఇంటికి వెళ్ళైనా, సింగర్స్ అయినా సరే, మీకు ఏమేమి అవార్డులు వచ్చాయండి అని అడిగితే వాళ్ళు చెప్పాలంటే పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంటుంది. 2 సార్లు నంది తీసుకున్నానండి అంటారు. అంతేగా వాళ్ళు చెప్పేది. దానికి అంత విలువ ఇస్తారు వాళ్ళు. నంది అవార్డు అంటే అది. అట్లాంటి నందిని ఈ పంది ఆపేసింది, తెలియక, నంది వాల్యూ తెలియక. అసలు నంది అంటే ఏంటో కూడా అర్థం కాక అదేదో ఆంధ్ర నంది అనుకొని దాన్ని ఆపేసిన తర్వాత సరే పాపం ఇక అయిపోయింది. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరు వల్ల. కానీ ఎందుకు ఏమనలేదంటే, ఈయన ఆపేసినా సరే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉంటూ ఇండస్ట్రీకి అన్ని మంచిగా చేశాడు. పాపం వీళ్ళు టికెట్ రేట్లు పెంచుకుంటామంటే పెంచుకోండి అన్నారు, ఇంకేదైనా చేసుకుంటామంటే చేసుకోండి అన్నారు, ఎక్కువ షోస్ వేసుకుంటే వేసుకోండి అన్నారు, పర్మిషన్లు బాగా ఇచ్చాడు. సరే ఇదైనా బాగుంది కదా అని సాటిస్ఫై అయ్యారు, అంతే. ఇంకా అంతమించి ఇంకేం చేయాల. ఇంకా ఇప్పుడు నంది అవార్డులు మనకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా గవర్నమెంట్ ఇంత బడ్జెట్, ఆ ప్రోగ్రామ్ నిర్వహించాలి, నందులు తయారు చేయాలి, వాళ్ళందరూ సర్టిఫికేట్లు ఇవ్వాలి, డబ్బులు కూడా ఇవ్వాలి, ఫంక్షన్ కూడా అరేంజ్ చేయాలి. అది పెట్టుకోవాలి. 10 ఏళ్ళుగా బడ్జెట్ లేదు. ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. అనుకోకుండా గద్దర్ గారు చనిపోయారు, సిచ్యువేషన్ అక్కడ వచ్చింది. గత ప్రభుత్వం గద్దర్ గారిని అవమానించింది 2 గంటలు గేటు దగ్గర కూర్చోబెట్టి. సో అంత గొప్ప కళాకారుని, అంటే వాళ్ళ గెలుపుకి కారణమైన గద్దర్ గారు, ఆయన సాంగ్ వల్లే వాళ్ళు గెలిచారు. ఇంకా చెప్పాలంటే ఆ టైంలో, ఉద్యమం టైంలో ఆ పొడుస్తున్న పొద్దు మీద సాంగ్ బాగా హిట్, ఎక్కడ విని అదే వినబడేది. రోజు అందరు అదే విని విని ఇట్లా రగిలిపోయేవాళ్ళు. అలాంటి సాంగ్ పాడిన ఆయన్ని అవమానించింది.
రేవంత్ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన్ని ఎలా అయినా మళ్ళీ గౌరవించుకోవాల్సిన ఇది మనకు ఉంది కాబట్టి ఈయన పేరు మీద ఒక ఎన్టీఆర్ గారు అవార్డు లాగా, ఏఎన్ఆర్ అవార్డు లాగా ఒక మంచి ఒక అవార్డు ప్రకటించుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. ఈ అనుకున్నది అంటే ఆయనను గౌరవించుకున్నట్టు. ఆ టైంలో ఏమి ఇద్దాము అని ఆలోచించే టైంలో 10 ఏళ్ళుగా ఒక శాఖ ఖాళీగా కనబడింది. అది అంటే నంది అవార్డులు 10 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉంది. ఆలోచించాడు, అరే సినిమా ఇండస్ట్రీకి కూడా ఈయన పాటలు పాడాడు, ఏదో చేశాడు కాబట్టి వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. అంటే ఒక ఖాళీ పోస్ట్ని ఫుల్ఫిల్ చేద్దామని ఆయన అన్నాడే తప్పితే బలవంతంగా అంటగట్టాలని ఏం చేయాల. అంటే ఇటు ఈయనని గౌరవించుకోవాల్సిన ఇది ఉంది, సిచ్యువేషన్ ఉంది, అటు దాన్ని పూడ్చాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈ రెండు అంటగట్టేశాడు. ఓ పని అయిపోయిందిలే అనుకొని. కాకపోతే ఇక్కడ అసలు గొడవ మొదలైంది. ఏమని, అండ్ ఇక్కడ దీంట్లో కూడా గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు, తర్వాతైనా ఇవ్వచ్చు కదా, దాన్ని హంస పేరుతో పెడదామన్నారు, అలా అయినా ఇవ్వచ్చు కదా అని అనుకున్నారు. ఎందుకు ఇవ్వలేదంటే ఇండస్ట్రీలో 90% ఆంధ్రోళ్ళే ఉన్నారు కదరా, మనం ఇచ్చినా సరే ఆంధ్రోళ్ళకే అవార్డు ఇచ్చినట్టు ఉంటుంది, ఎందుకులే అని ఆపేశాడు వాడు. అది జరిగింది సిచ్యువేషన్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరుంటే ఏంటి అంటే అప్పుడు ఆయన ఉన్న టైంలో ఈ తెలంగాణ స్లాంగ్ సినిమాలు లేవు. సిద్ధు జొన్నలగడ్డ కానీ, మన విజయ్ దేవరకొండ, ఇలాంటి ఇప్పుడు కదా వచ్చింది. అప్పుడు ఆయన గెలిచినప్పుడు లేరు. అప్పుడు తెలంగాణ స్లాంగ్ అంత ఫేమస్ అవ్వలా. ఫస్ట్ తెలంగాణ స్లాంగ్ కొంచెం ఫేమస్ అయిందంటే ఆ తీన్ మార్ న్యూస్ అలాగే వచ్చింది. ఇప్పుడు సినిమాలు సీరియల్ అన్నీ వచ్చాయి, అంతకుముందు లేదు. సో అందుకు ఆయన అలా ఆలోచించాడు. కానీ అప్పటికి ఇప్పటికీ ఉన్నారు తెలంగాణ కళాకారులు, వాళ్ళగానే సత్కరించుకోవచ్చు. ఇక ఇప్పుడు చూసుకుంటే గద్దర్ గారి పేరు మీద అవార్డు ఇవ్వడం ఏంటండి, మాకొద్దు అని వీళ్ళు. అంటే వద్దని చెప్పాలా, పాపం పెదవి విరుపు వెనకాల రీజన్ యాక్సెప్ట్ చేసామనుకోండి, ఓకే అన్నారే అనుకుందాం. గద్దర్ గారి సిద్ధాంతాలు వేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఆయన సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళది కదా, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. సరే గద్దర్ గారు అవార్డు మాకు వద్దు అన్నారు అనుకో, గద్దర్ని అవమానించిన తెలంగాణ సినీ పరిశ్రమ. ఆయన పురస్కారం ఇస్తానంటే వద్దు పోండి అన్నారు. ఈ వేలో కన్వే అవుతుంది. పోనీ మోమాటపడి తీసుకుందామంటే ఆత్మాభిమానం ఒప్పుకు చావదు. వద్దు అంటే మళ్ళీ తర్వాత ఈయన కోపపడి ఎప్పుడైనా టికెట్ రేట్లు పెంచుకుందాము, ఎక్స్ట్రా షోస్ వేసుకుందాం పోతే ఏమంటారో అదొక భయం. ఈ రకంగా వీళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారు. ఇప్పుడు గద్దర్ గారి పేరు మీద అంటే వీళ్ళ దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఉత్తమ గద్దర్ కమెడియన్, ఉత్తమ గద్దర్ విలన్, ఉత్తమ గద్దర్ సహాయ నటి ఇట్లా ఇవ్వలేరు కదా. అందుకని చెప్పేసి సైమా అని ఒక పేర్లు పెడతారు, ఆస్కార్ అని ఒక పేరు పెడతారు, లేదా ఎలిఫెంట్ అవార్డు అనో లేకపోతే ఇంకేనా అవార్డులు రకరకాలుగా ఇచ్చుకుంటారు. మనుషుల పేర్లు పెట్టరు. మనుషుల పేర్లు పెడితే ఆ స్మారక అవార్డులు అవి వేరే ఉంటాయి, సత్కరించుకోవచ్చు ఆ సత్కారాన్ని. సో ఇప్పుడు ఒక సినిమాలో ఒక విలన్ ఉన్నాడు, ఉత్తమ విలన్ వాడు. అందులో వాడు అమ్మాయిని జాకెట్ చింపే సీన్ ఉంటుంది. అయినా సరే వాడు ఉత్తమ విలన్, అంత బాగా చింపాడు, బాగా యాక్ట్ చేశాడు అని ఇస్తారు, ఆ నటనకి ఇస్తారు. ఇప్పుడు గద్దర్ ఆ సిచ్యువేషన్ సమర్థించినట్టేగా. నెక్స్ట్ ఒక వేశ్య క్యారెక్టర్కి నేషనల్ అవార్డే వచ్చింది, లేదా ఈ నంది అవార్డే వచ్చింది. ఆమె అలా చేసినందుకు ఈ అవార్డు గద్దర్ అవార్డు ఆవిడకి ఇస్తే వేశ్యావృత్తిని గద్దరు దాన్ని వ్యతిరేకించినట్టే కదా, దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. అంటే అలా ఆలోచిస్తున్నా అంటే ఈయనని కూడా అవమానించినట్టుగా ఉంటుంది. అలా వద్దండి, కావాలంటే ఆయన పేరు మీద స్పెషల్ జ్యూరీ అవార్డు ఇవ్వండి, పర్లా, అది బాగుంటుంది. ఇది కాకుండా ఈ అవార్డుకి ఏదైనా ఒక పేరు పెట్టండి అని వీళ్ళ విన్నపం. అది ఏమో స్వీకరిస్తారో లేదో చూడాలి.